అయితే ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు చంద్రబాబును కేంద్ర బృందం కలవబోతుంది. 2 రోజుల పాటు పర్యటించి వరద నష్టంపై చర్చించబోతున్నారు. ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై సీఎంతో చర్చించనున్నారు కేంద్ర బృందం. అయితే కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు కేంద్ర బృందం అయితే ఏపీకి వచ్చేసింది. నేడు సీఎం చంద్రబాబును కేంద్ర బృందం కలవబోతోంది. 2 రోజుల పాటు పర్యటించి వరద నష్టంపై చర్చించబోతున్నారు. ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు కేంద్ర బృందం. अभी है सर कंट्रोल चल रहे थे रोड इज गोइंग ब्लॉक डेढ़ गाँव के पूरा ही चलेगा भी चलेगा कितना है डाल के रखा था डाल के रखा था। तीसरी बात ये है अभी इसको रिकवर करने के लिए कितना खर्चा होगा? एक एकड़ में 1 एकड़ से 50 40,000 डेढ़ गाँव के पूरा ही चलेगा भी चलेगा చంద్రబాబును కలవనున్నారు కేంద్ర బృందం. వరద నష్టాలపై వీళ్ళు చర్చించనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, కేంద్ర బృందం ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో పర్యటిస్తోంది? వైష్ణవి, ఈ రోజు కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తుంది. కలిసిన తర్వాత వరద ప్రభావ ప్రాంతం, వరద పరిస్థితి అంచనాపై చర్చించడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఈ వరద బృందం 2 రోజుల పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించిన తర్వాత వరద నష్టాన్ని, పంట నష్టాన్ని కూడా అంచనా వేయడం జరిగింది. ఈ రిపోర్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ప్రధానంగా ఏంటంటే ఈ వరద నష్టానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏంటి, కేంద్ర సహకారం ఎంతవరకు ఉండాలి, అదేవిధంగా ఆర్థిక సాయానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రధానంగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. పంట నష్టం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, అదేవిధంగా ఇండివిజువల్ గా ఇళ్లలో జరిగిన నష్టం, ఫ్యాన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, అదేవిధంగా స్కూటర్లు, కార్లు ఈ రకంగా వరద కొట్టుకుపోవడం, డ్యామేజ్ అవడం, నీళ్లు వెళ్ళిపోవడం, ఈ రకమైన పరిస్థితి అంతా ఉంది. కాబట్టి దానికి సరిపడా అంతా కూడా అంచనా వేయడం జరిగింది. ఆ నష్టాన్ని అంచనా వేసి ముందుకెళ్లి దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. 2 రోజుల పాటు కేంద్ర బృందంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళంతా కూడా పర్యటించారు. ఇవాళ కూడా మళ్ళీ పర్యటన ఉంది. పర్యటన తర్వాత మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడటం కూడా జరుగుతుంది. చంద్రబాబుతో భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొస్తాయంటే వరద నష్టం అంచనా ఏ రకంగా ఉంది, కేంద్ర బృందం ఐడెంటిఫై చేసిన అంశాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చకొచ్చే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వైష్ణవి, థ్యాంక్ యూ ప్రసన్న. अभी है सर कंट्रोल चल रहे थे रोड इज गोइंग ब्लॉक डेढ़ गाँव के पूरा ही चलेगा भी चलेगा कितना है डाल के रखा था तीसरी बात ये है अभी इसको रिकवर करने के